హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రవ్వ కొబ్బరి బర్ఫీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు 15-20 మినిట్స్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా పండగలప్పుడు వీటిని చేసుకొని 10-15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడవదండి. లేట్ చేయకుండా రవ్వ కొబ్బరి బర్ఫీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఒక ప్లేట్ని తీసుకొని ఒక స్పూన్ నెయ్యి లేదా నూనెని వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి రాసుకోవడం వల్ల మనం చేసుకునే బర్ఫీ అంటుకోకుండా నీట్గా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా వేడిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా, రవ్వని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రవ్వ మాడిపోకుండా కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. రవ్వని నిదానంగా ఇలా వేయించుకోవడం వల్ల రవ్వలోని పచ్చివాసన పోయి క్రిస్పీగా అవుతుంది. బర్ఫీ టేస్టీగా ఉంటుంది. రవ్వ ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. రవ్వ ఇలా వేగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ కొబ్బరి రవ్వలో బాగా కలిసేలా కలుపుతూ కొబ్బరిలోని తేమ అంతా పోయి పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే కొబ్బరిని వేయించుకోవడం వల్ల కొబ్బరి బాగా వేగి బర్ఫీ టేస్టీగా ఉంటుంది. ఇందులో పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. ఈ బర్ఫీని తింటుంటే మనకి రవ్వ లడ్డు ఏ టేస్ట్లో ఉంటుందో సేమ్ అదే రుచితో ఉంటుందండి. చాలా బాగుంటుంది. రవ్వ కొబ్బరి వేగితే మంచి వాసన వస్తుంది. అలా వచ్చేంత వరకు వేయించుకొని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1.25 కప్పుల పంచదారని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. తక్కువ తినేవారైతే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. 1.25 కప్పుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్పు నీళ్ళని పోసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి నిదానంగా కలుపుతూ పంచదారని కరిగించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. పంచదార కరిగేంత వరకు తీగపాకం వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. మనం నీళ్లు ఎక్కువగా వేసుకోలేదు కాబట్టి పాకం తొందరగానే వచ్చేస్తుంది. పాకాన్ని 3-4 నిమిషాలు ఉడికించిన తర్వాత చేతితో పాకాన్ని తీసుకొని ఇలా అంటే తీగలా రావాలి. ఇలా సన్నటి తీగలా వస్తే పాకం వచ్చినట్లేనండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని పాకంలోకి వేసుకొని పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం రవ్వను వేయించుకున్నాం కాబట్టి ఉండలేమి కట్టదండి. ఇదంతా బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం పలుచగా ఉంది కదా, 3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే కొంచెం గట్టిపడుతుంది. ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. కావాలంటే ఇందులో కొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. చూడండి, 3 నిమిషాలు ఉడికించుకుంటే కొంచెం దగ్గరగా అయింది. ప్యాన్ నుంచి లైట్గా సపరేట్ అవుతుంది. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా ప్లేట్లోకి వేసుకున్నాక గరిటెతో ప్లేట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైనా ఫ్లాట్గా ఉన్న గిన్నెతో సమానంగా చేసుకొని చాకుతో అడ్డంగా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. చల్లారితే పీసెస్ సరిగా రావండి. పాకం తొందరగా గట్టిపడిపోతుంది. ఇలా స్క్వేర్ షేప్లో వద్దు అనుకుంటే డైమండ్ షేప్లో లేదా రెక్టాంగిల్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెడితే కంప్లీట్గా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. చూడండి, పీసెస్ ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ పీసెస్ బాగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10-15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొబ్బరి హెల్త్కి కూడా చాలా మంచిదండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా దేవుడికి ప్రసాదంగా చేసి పెట్టవచ్చు. చాలా బాగుంటాయి. ఈ టేస్టీ రవ్వ కొబ్బరి బర్ఫీని మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.